హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్రికెట్ డైరీ ఛానల్. లైక్ ఐపీఎల్ టీమ్ స్వాట్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు థర్డ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మనం స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మనం ఢిల్లీ స్క్వాడ్ చూసాము. ఢిల్లీ యాక్చువల్గా చూసామంటే లాస్ట్ 18 ఇయర్స్లో ఒక్కసారి మాత్రమే అనుకుంటా ఫైనల్స్కి వచ్చారు. సో 3 times ఆర్ 4 times దే ఆర్ ప్లే ఆఫ్స్కి వచ్చారు అంతే. ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ దే ఆర్ ఫ్లాప్ టీమ్. లైక్ పేపర్లో స్ట్రాంగ్ ఉన్నా లైక్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఉండట్లేదు ఢిల్లీ టీమ్కి. సో ఈసారి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మేబీ నాకు పేపర్లో చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఇన్ కేస్ పేపర్లో బేస్ చేసుకొని మనకు పాయింట్స్ టైప్ ఇది లైక్ టైటిల్ అంటే ఖచ్చితంగా ఢిల్లీకి ఇవ్వగలను, అంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది టీం. బట్ చూడాలి వాళ్ళు యూనిటీగా పర్ఫామ్ చేస్తారా లేదా, వాళ్ళ రోల్ క్లారిటీ ఉంది అవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం స్క్వాడ్ చూసామంటే లైక్ టాప్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, పతుమ్ నిషంక, బెన్ డకెట్. మనకి రాహుల్ ఓపెనర్గా ఉంటాడు, లైక్ వికెట్ కీపర్, రెండు రోల్ని చేయగలడు. అండ్ ఈ కెన్ స్టెబిలైజ్ ద ఇన్నింగ్ and he can do the anchoring role, he can do the power hitting. So he has entire all these things he has in him. And like పోరెల్ యంగ్స్టర్, అగ్రెసివ్ అంటే మనకు తెలుసు అగ్రెసివ్ ఎలా ఆడతాడు అనేది పోరెల్. లైక్ ఓవర్ సీజన్ రొటేషన్ ఆప్షన్ ఉంది మనకి ఇన్ కేస్ కేఎల్లో అభిషేక్ పోరెల్ ఇలా మార్చుకోవాలనుకుంటే. లైక్ బెన్ డకెట్ కూడా ఉన్నాడు మనకు. సో ఇప్పుడు ఇన్ కేస్ కేరళకి ఇంజురీ అయినా మనకు కరెక్ట్గా బెన్ డకెట్తో రిప్లేస్ చేయొచ్చు. సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్, బట్ బెన్ డకెట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ మోర్ హిట్టర్ దెన్ యాంకర్ రోల్. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే త్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు అండ్ సమీర్ రెజ్వీ యంగ్స్టర్. లైక్ స్టబ్స్ మనకు తెలుసు ఎక్స్ప్లోజివ్ ఫినిషింగ్గా ఎంత హార్ష్గా ఎంత స్ట్రాంగ్గా ఫినిష్ చేయగలరు ఇన్నింగ్స్ అనేది. అందులో మనకి స్పిన్ కూడా చాలా స్ట్రాంగ్గా అటాక్ చేయగలరు. అండ్ రానా లైక్ స్పిన్ బ్యాషర్, తను కూడా స్పిన్ బ్యాషర్. రిజ్వీ యంగ్ ఇండియన్ పవర్ హిట్టర్. మనం లాస్ట్ ఢిల్లీ ఆడిన దాంట్లో లాస్ట్ ఇన్నింగ్స్ ఒకసారి చూసాం మనం, ఎంత లైక్ తన వల్ల మ్యాచ్ చేంజ్ అయిపోయి ఢిల్లీ మ్యాచ్ కూడా గెలిచింది లాస్ట్ మ్యాచ్. లైక్ ఫ్యూచర్ కోర్ టీంలో ఉండే ఛాన్స్ ఉంది. ఇతను ఫినిషర్స్ చూసుకుంటే డేవిడ్ మిల్లర్, లైక్ మొన్న ఆప్షన్లో కొన్నారు, చాలా బెస్ట్ బై, లైక్ బేస్ ప్రైస్ కొనుక్కున్నారు అనుకుంటా. అండ్ అశుతోష్ శర్మ లైక్ యంగ్ ఫినిషర్. లైక్ మిల్లర్ మనకు తెలిసే ఈజ్ ఎ ప్రూవెన్ ఫినిషర్. అండ్ అశుతోష్ మనకు చూసుకుంటే ఈజ్ లైక్ ఎమర్జెన్సీ క్లచ్ ప్లేయర్. లైక్ హీస్ ఎ ప్రూవెన్ టాలెంట్ యాక్చువల్గా. మనం చూడాలి ప్రెజెంట్ మ్యాచెస్లో ఎలా ఆడగలరు అనేది. లైక్ డొమెస్టిక్ ఇంపాక్ట్ ప్లేయర్. ఆల్రౌండర్స్లో చూసుకుంటే వాళ్ళకి అక్షర్ పటేల్ ఉన్నాడు, విప్రాజ్ నిగమ్ ఉన్నాడు, అజయ్ మండల్, మాధవ్ తివారీ, త్రిపురాణ విజయ్ మన ఆంధ్ర కుర్రాడు అకుబ్దార్. సో ఇతను డొమెస్టిక్లో పెద్ద స్టార్ అనమాట. లైక్ పిఎస్ అటాక్ చూసుకుంటే మిచల్ స్టార్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్ అండ్ దుష్మంత్ చరిత. లైక్ టెప్టామ్ వెరైటీ ఉంది, లైక్ ఎక్స్పీరియన్స్ స్టార్క్ ఉంది. నెట్రాజ్ ఏంటంటే కంటిన్యూస్గా ఆడట్లేదు కానీ మ్యాచెస్ చాలా గ్రేట్ బౌలర్. స్టార్క్ ప్లస్ నెట్రాజన్ కాంబో వచ్చిందంటే పవర్ ప్లేలో లైక్ డెడ్లీ కాంబౌండ్ పేపర్. స్పిన్ చూసామంటే మన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. దాంతోపాటు విప్రాజ్ నిగమ్ కూడా బౌలింగ్ వేయగలరు లైక్ స్పిన్. సో బేసికలీ వీళ్ళు ఆల్ 3 are proven స్పిన్నర్స్ విత్ ఢిల్లీ ఇన్ ద లాస్ట్ సీజన్. మనం స్వాట్ అనాలిసిస్ గురించి మాట్లాడడం, స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ స్పిన్ అటాక్ ఉంది ఇన్ ఐపీఎల్లో. లైక్ కుల్దీప్ ప్లస్ అక్షర్ మిడిల్ ఓవర్స్ని లైక్ దే కెన్ చోక్ ఎనీ అదర్ టీమ్ ఆపోజిట్ టీమ్. బ్యాట్స్మెన్ లిటరలీ స్టక్ అవ్వగలరు ఫేస్లో, లైక్ రన్ రేట్ని డ్రాప్ చేయగలరు. లైక్ చాలా కెపాసిటీ ఉంది వీళ్ళిద్దరికి లైక్ యాజ్ ఎ స్పిన్నర్స్. ప్రూవెన్ ఇండియన్ వైస్ కెప్టెన్ అండ్ కుల్దీప్ గురించి మనకు తెలిసిందే. ఆల్రౌండర్ లైక్ ఆల్రౌండర్స్ ఫ్యాక్టరీ బేసిక్గా చెప్పాలంటే ఢిల్లీ టీం. లైక్ మల్టిపుల్ ఆల్రౌండర్స్ చాలా ఉన్నారు, లైక్ 6+ ఆల్రౌండర్స్ ఉన్నారు. టీమ్ బ్యాలెన్స్కి వీళ్ళ వల్ల ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. మల్టిపుల్ బౌలింగ్ ఆప్షన్, మల్టిపుల్ బ్యాటింగ్ ఆప్షన్. బ్యాటింగ్ కొలాప్స్ అయినా ఈ ఆల్రౌండర్స్ ద్వారా లైక్ ఇన్నింగ్స్ని లైక్ కవర్ చేయగలరు. బౌలింగ్ ఆప్షన్స్ లైక్ ఆల్రౌండర్స్లో ఉన్నప్పుడు అదే కొంచెం ప్రాబ్లం. లైక్ బ్యాటింగ్ బాగా ఉన్న ఆల్రౌండర్స్ ఉంటారు, వాళ్ళకి బౌలింగ్ సరిగ్గా చేయకపోవచ్చు. లైక్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంది. లైక్ ఫస్ట్ చూసారంటే రాహుల్, రానా, మిల్లర్, అక్షర్, స్టబ్స్, అశుతోష్ ఇలా లెఫ్ట్ రైట్ అలా ఉన్నారు. బౌలర్స్కి లెంత్ అండ్ లైన్ని ఎఫెక్ట్ చేయగలరు. లైక్ ఎక్స్పోజివ్ స్టేబుల్ కాంబో బ్యాటింగ్ ఉంది. లైక్ రాహుల్ యాంకర్, స్టబ్స్, మిల్లర్ పవర్ హిట్టర్స్, అశుతోష్ పవర్ హిట్టర్స్. ఇంకా మనకి మిడిల్ ఆర్డర్లో మిగతా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇన్నింగ్స్ని కంప్లీట్ స్ట్రక్చర్ ఉంది. లైక్ వీక్నెస్ చూసుకుంటే నో స్కేరీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు, కానీ ముఖేష్ కుమార్ తను అంత ప్రూవెన్ అవ్వలేదు ఐపీఎల్లో బేసికలీ. అండ్ నటరాజన్ చూసుకుంటే తను రెగ్యులర్గా క్రికెట్ కూడా ఆడాడు. సో స్టార్క్ ఫారిన్, బట్ ఇండియన్ ప్లేసెస్ స్కోర్ ఫియర్ ఫ్యాక్టర్ లేదు లైక్ బుమ్రా, షమి, భువనేశ్వర్ లాగా. లైక్ టాప్ ఆర్డర్ కూడా స్ట్రైక్ రేట్ క్వశ్చన్.
లైక్ కేఎల్ రాహుల్ మనకు తెలిసింది చాలా మ్యాచ్లో స్లో స్టార్ట్ ఇస్తాడు. చాలా వరకు ఇచ్చేవాడు. లాస్ట్ ఇయర్ బెటర్. స్లో స్టార్ట్ ఇస్తాం, ప్రెజర్ ఉంటే స్లో స్టార్ట్ ఇవ్వడం ఖచ్చితంగా టీమ్ లైక్ ఇన్నింగ్స్ స్కోర్కి ఎఫెక్ట్ అవుతుంది. టూ మెనీ ఆల్రౌండర్స్ లైక్ రోల్ కన్ఫ్యూజన్, లైక్ మల్టిపుల్ ఆల్రౌండర్స్ ఉండడం వల్ల రోల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్గా ఒక రోల్ ఇస్తే మాత్రం బెస్ట్ అనమాట. బట్ రోల్ క్లారిటీ లేకపోతే ఎవరు మెయిన్ ప్లేయర్, ఎవరు బ్యాకప్ క్లారిటీ లేకుండా మ్యాచెస్లో లైక్ షిఫ్ట్ అవుతాల్సి వస్తుంది. ఒక మ్యాచ్లో ఆడితే ఇంకో మ్యాచ్లో. ఓవర్ డిపెండెన్స్ ఆన్ కుల్దీప్ ఇన్ స్పిన్, లైక్ కుల్దీప్ ఆప్ట్ అయినాడంటే మాత్రం స్పిన్ ఈజ్ లైక్ వెరీ బ్యాడ్. ఓన్లీ అక్షర్ షుడ్ కంట్రోల్. సమ్ టైమ్స్ హీల్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే, దెన్ మిడిల్ ఫేస్లో కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆపర్చునిటీస్ చూసుకుంటే యంగ్ ఇండియన్ కోర్ ఉంది, లైక్ రిజ్వీ కానీ, పోరెల్ కానీ, అశుతోష్ కానీ. 2 క్లిక్ అయితే ఢిల్లీ లైక్ పర్ఫార్మెన్స్ మారిపోతుంది. ఓవరాల్గా చాలా స్ట్రాంగ్ టీం అయిపోతుంది కూడా, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే వీళ్ళు ముగ్గురు ఇద్దరన్నా. అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ బ్రేక్అవుట్. మనకి ఇండియన్ వైస్ కెప్టెన్ చెప్పాలంటే మన వన్ ఆఫ్ ది వరల్డ్ కప్ హీరో ఇన్ రీసెంట్ వరల్డ్ కప్లో, లైక్ ఫీల్డింగ్లో కానీ, బౌలింగ్లో కానీ. బ్యాటింగ్ అంత ఛాన్స్ రాలేదు కానీ, బట్ హీస్ ఎ బెటర్ బ్యాటర్ యాక్చువల్లీ. ఆల్రెడీ లైక్ కామ్గా ఉంటాడు లీడర్. డీసీకి లాంగ్ టర్మ్ క్యాప్టెన్గా అనుకోవచ్చు అక్షర్ పటేల్ని. స్టెప్స్ చూసామంటే ఎక్స్పెక్టర్ సూపర్ స్టార్ పొటెన్షియల్. ద వే హీ ఫినిషెస్ ద గేమ్, లైక్ రీసెంట్లీ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ ఆఫ్ ది అదర్ ప్లేయర్ who has finished the innings in మల్టిపుల్ మ్యాచెస్. చెప్పాలంటే ఇండియాతో కూడా చూసుంటారు లాస్ట్ వరల్డ్ కప్లో. లైక్ ఇంకోటి వచ్చి బౌలర్స్ కెన్ డామినేట్ ద లో స్కోరింగ్ మ్యాచెస్. ఈవెన్ సమ్ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయి 140-150 అయినా బౌలర్స్లో వాళ్ళ బౌలింగ్ వల్ల 115 డిఫెండ్ చేసేంత కెపాసిటీ ఉంది. కుల్దీప్ అక్షర్ మిడిల్లో కంట్రోల్ చేస్తారు. స్టాక్ నటరాజన్ పవర్ ప్లేలో లైక్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ప్రజ్నికం కూడా ఉన్నాడు. ఎండింగ్లో లైక్ ఇంకొక బౌలర్ ముఖేష్ కుమార్ ఉన్నారు. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది. సో ఇది ఎంత స్కోర్ అయినా డిఫెండ్ చేయగలదు. థ్రెస్ట్ చూసామంటే లైక్ స్టార్క్ అవైలబుల్ అండ్ కన్సిస్టెంట్. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ రెగ్యులర్లీ నౌ ఇట్ ఈస్, అండ్ హిస్ ఫిట్ అండ్ ఫామ్లో ఉంటే మాత్రం లైక్ ఆపోజిట్ టీమ్కి చుక్కాలి. బట్ తన ఫామ్ మిస్ అవుతే మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంత స్ట్రాంగ్గా రీప్లేస్ చేసేంత బౌలర్ కూడా లేడు. బ్యాటింగ్ లైక్ థ్రెడ్స్ చెప్తున్నాను. థ్రెడ్స్ గురించి బ్యాటింగ్ వచ్చి ఇన్కన్సిస్టెంట్, రిస్క్ లైక్ పేపర్లో స్ట్రాంగ్ ఉన్న మ్యాచెస్లో కలెక్టివ్ ఫెయిల్యూర్ అయ్యే ప్యాటర్న్ ఉంది. ఇది కన్సిస్టెంట్గా మన ఢిల్లీ టీం నుంచి చూసింది. లైక్ ప్లేజర్ ఆన్ కేఎల్ రాహుల్ రోల్, యాంకర్గా ఆడాలా, అగ్రెసివ్ రోల్ ఆడాలా, ఎలా అనేది తనకి ఎప్పుడు క్లారిటీ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్లో తను లైక్ యాంకర్గా ట్రై చేస్తున్నప్పుడు టీమ్ స్కోర్కి ఎఫెక్ట్ అవుతుంది. ఓవరాల్గా తన మీద ఇంపాక్ట్ పడుతుంది. అగ్రెసివ్గా ఫినిష్ చేస్తే ఫాస్ట్ అవుతాయి. మిగతా వాళ్ళందరూ ఫినిషెస్ అవ్వడం వల్ల ఫాస్ట్గా టీమ్ స్కోర్ తక్కువ అయిపోతుంది. సో తనకి క్లారిటీగా ఉండాలి చాలా. బిగ్ టీమ్స్ లైక్ విత్ స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ లైక్ ముంబై, ఆర్సీబీ ఇలాంటి టీమ్స్, ఎక్స్ప్లోసివ్ టీమ్స్ అగేన్స్ట్ డీసీ స్లో స్టార్ట్ కాస్ట్లీ అవుతుంది మనకి చెప్పాలంటే. వాళ్ళు అంత ఫాస్ట్గా ఆడడం వల్ల వీళ్ళు ఇక్కడ ఉన్న కేఎల్ రాహుల్ వీళ్ళు స్లోగా స్టార్ట్ అవుతే మాత్రం లైక్ పవర్ ప్లేలోనే మ్యాచ్ విన్ చేయగలరు అవతల టీం. లైక్ ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ టేబుల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది పేపర్లో, బట్ కలెక్టివ్గా పర్ఫామ్ చేస్తారు లేదని తెలియదు. నా ప్రెడిక్షన్ వచ్చి 4th to 7th ప్లేస్ అనుకుంటున్నాను. లైక్ ఒక లైన్లో చెప్పాలంటే ఢిల్లీ స్క్వాడ్ పేపర్లో పర్ఫెక్ట్గా ఉన్న, ఎగ్జిక్యూషన్లో ఆల్వేస్ ఏ కన్ఫ్యూజన్ టీం, బట్ ఈ సైమ్ కన్ఫ్యూజన్ లేకుండా ఆడతారో లేదో చూడాలి. లైక్ బ్యాటింగ్ చూసుకుంటే లైక్ టాప్ 5 అయిపోయినవచ్చు నేను ఐపీఎల్లో, ఈ సీజన్ ఐపీఎల్లో. స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే టాప్ 12 స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకా పేస్లో చూసుకుంటే యావరేజ్ పేస్ డిపార్ట్మెంట్ లైక్ టాప్ 6, 7 or 5 ఈ పొజిషన్ ఇవ్వగలను ఓవరాల్గా 10 టీమ్స్లో చూసుకుంటే. బ్యాలెన్స్ చూసుకుంటే వెరీ గుడ్, బట్ కైండ్ ఆఫ్ ఎ రిస్కీ కైండ్ ఆఫ్ థింగ్. లైక్ ఓవరాల్గా ఇఫ్ ఢిల్లీ ఫైన్స్ క్లారిటీ ఇన్ దెన్ రోల్స్, దిస్ టీమ్ కెన్ సర్ప్రైజ్. అదర్వైజ్ ఇట్ విల్ అగైన్ రిమైన్స్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ బోగీ టీమ్ అంటాం మనం. లైక్ కైండ్ ఆఫ్ ఎ పొటెన్షియల్ టీమ్. ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్, బట్ వెదర్ దే ఎగ్జిక్యూట్ ఆర్ నాట్ సబ్ టు ది గాడ్. సో ఇది ఢిల్లీ గురించి అనాలిసిస్. మీకు నేను చేసే రివ్యూ నచ్చినట్టయితే I request you all to subscribe to my YouTube channel. Thank you so much.